హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పోహా అన్నమాట. మరమరాలతో చేశాను ఈ పోహా వచ్చేసి. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మరమరాలు అన్నమాట. మామూలుగా మనకి షాప్స్లో దొరుకుతాయి. అలాగే ఇదివరకు మనం ఉండే ఇండ్ల దగ్గర అయితే, ఐ మీన్ ఇండియాలో చెప్తున్నాను, మన ఇంటి దగ్గర అయితే కొంతమంది వస్తారు కదా మరమరాలు, అలాగే ఉప్పు శనగలు, బఠానీలు అంటూ. సో అది నాకు చాలా బాగా గుర్తుంది. సో వాళ్ళ దగ్గర కూడా ఇవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెడీమేడ్గా బయట దొరుకుతున్నాయి షాప్స్లో మనకి. సో దీన్ని వచ్చేసి నాకు ఎన్ని కావాలో అన్ని అయితే తీసి పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి మరమరాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా. సో మనకి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకి క్వాంటిటీ తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తీసుకున్నామేమో అనిపించవచ్చు అనమాట, ఎందుకంటే ఇవి ఎక్కువగా అనిపిస్తాయి కాబట్టి. సో ఇవి వాటర్లో వేయగానే నానిపోతాయి అనమాట. సో అంత ఎక్కువ ఏమి అనిపించదు కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోండి తీసుకునేటప్పుడు. దాన్ని వచ్చేసి ఈ వాటర్లో ఈ విధంగా అనుకుంటా ఉంటే మొత్తం కూడా లోపలికి ఇంకిపోతాయి అనమాట. మామూలుగా అయితే అవి లైట్ వెయిట్ ఉంటాయి కదా, పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఇట్లా అంటూ ఉంటే లోపలికి ఇంకుతూ ఉంటాయి. సో నేను అందుకని చెప్పేసి మంచిగా కలబెట్టేస్తున్నాను. అలాగే ఈ మరమరాల్లో కొంచెం పౌడర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పౌడర్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈ వాటర్ అనేది ఎలా ఉంటాయో కొంచెం బ్లాక్గా అయిపోయి ఉంటాయి అన్నమాట. ఏంటంటే అదంతా కూడా పౌడర్. సో ఈ విధంగా అయితే వీటన్నిటిని కూడా నేను ఈ వాటర్లో కడిగేసుకుంటున్నాను అనుకోవచ్చు, లేదంటే నానబెడుతున్నాను అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. సో సైడ్ అంతా కూడా అంటుకుపోయి ఉంటుంది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్గా ఉంటాయి కదా, అలాగే వాటర్ పడుతున్నాయి కదా. సో దానివల్ల ఏమైందంటే సైడ్ అంతా కూడా అంటుకుపోతుంది. అదంతా కూడా మనం నీట్గా తుడుచుకుంటూ మళ్ళీ వాటర్లోకి డిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా చేసుకుంటా ఉంటే మొత్తం కూడా ఈవెన్గా మెత్తబడిపోతాయి. చూసారు కదా, నేను ఇట్లాగా ప్రెస్ చేస్తున్నాను, అవన్నీ కూడా మెత్తగా అయిపోయాయి అన్నమాట. సో వీటిని వచ్చేసి ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా కూడా ఏమి రాకుండా ఓన్లీ మరమరాల వరకే మనం తీసుకోవాలి. అది కూడా బాగా ప్రెస్ చేసి తీసుకోవాలి. మనం ఇడ్లీ పిండి వేసేటప్పుడు రవ్వను ఎట్లాగా గట్టిగా నొక్కేసి రవ్వనొక్కటే తీసుకుంటాం, అదే విధంగా ఇప్పుడు మనం వీటిని తీసుకోవాలన్నమాట. మొత్తం కూడా వాటర్ అంతా కూడా నొక్కేసేసి వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం దీన్ని. సో ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు కొంచెం తడి తెలుస్తుంది కదా, సో వేసినప్పుడు కొంచెం లైట్గా తడి వస్తుంది అనమాట, మన చేతులకు ఉండే తడి. బట్ అది కొంచెం సేపు ఆగిన తర్వాత ఆరిపోతుంది అనమాట, నార్మల్గా అయిపోతాయి. అలాగే ఇట్లాగా మెత్తగా చేసేస్తుంటే మొత్తం పిండి పిండి అవదా, అది బాగా నానిపోయింది అని అనుకోవచ్చు. బట్ అట్లా ఏమీ అవ్వదు. అది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మొత్తం అణిగిపోయినట్టు ఉంటుంది, కొంతసేపటికి ఇట్లాగా ఉబ్బుతుంది అనమాట. అది కూడా మీరు చూస్తారు. సో ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా తీసేసుకున్నాను. చూసారా వాటర్ ఏ కలర్లో ఉన్నాయో, స్టార్టింగ్ ఎలా ఉన్నాయో లేదంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయో రెండు చూసుకోండి. సో ఆ విధంగా అయితే అయిపోయేదన్నమాట. అదంతా కూడా పౌడరు. సో ఇవి చూసారా మొత్తం కూడా వచ్చేసాయి మనకి, నీట్గా ఇట్లాగా ఓపెన్ అయిపోయాయి అన్నమాట. సో ఇవి మిగిలిపోయాయి దీని లోపల అంతా కూడాను. అవి కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఒకటి రెండు మిగిలిపోతాయి. బట్ ఇట్స్ ఓకే అనమాట, వాటిని మనం తీయలేము ఆ వాటర్లో నుంచి. కొంచెం కష్టం, ఒక్కొక్కటి వేరుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో వాటర్ చూసారా ఏ కలర్లో వచ్చాయో. సో అది మీరు అనుకోవచ్చు అదేంటి మురికే అని. మురికి కాదు, ఆ మరమరాల్లో ఉండే పౌడర్ అనమాట అదంతా కూడాను. సో ఇవన్నీ చూసారా కొంచెం సేపు ఆగిన తర్వాత అనమాట ఫుల్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి. నార్మల్ మరమరాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట. వాటర్ అయితే ఏమి చేతికి కూడా అంటట్లేదు. నా చేతికి ఉండే తడి ఏంటంటే ఇప్పుడు నేను ఇవి ప్రెస్ చేసి తీసాను కదా, సో ఆ తడ అనమాట కొంచెం నా చేతులది. మామూలుగా అయితే అస్సలు దీంట్లో వాటర్ లేవన్నమాట. సో ఇవి అయితే మనకి మంచిగా రెడీ అయిపోయాయి అనమాట. చూసారా వాటర్ లేదు అని చెప్పి చూపిస్తున్నాను నేను. సో మంచిగా అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇవి. నెక్స్ట్ ఏం కావాలో చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మరమరాలతో పోహా చేయాలంటే ఇవన్నీ కూడా మనకి కావాల్సి వస్తాయి అన్నమాట. సో అవి ఏమేంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను.
సో మనకైతే ఆనియన్స్ అన్నమాట మనం ఈ విధంగా చాప్ చేసి సన్నగా పెట్టేసుకోవాలి. అలాగే 2 మిర్చి తీసుకున్నాను, అలాగే లెమన్, కొత్తిమీర, మరమరాలు, తాలింపు వేసేవి ఉన్నాయి కదా అవి, పసుపు, అలాగే ఉప్పు, కరివేపాకు అనమాట. నా దగ్గర వచ్చేసి డ్రైడ్ కరివేపాకు ఉంది. సో అది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నది అనమాట. వీటితో ఇప్పుడు నేను తాలింపు పెట్టేది చూపిస్తున్నాను, ఎలాగా మిక్స్ చేసుకోవాలి అనేది. నేను ముందు అయితే ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను, నాకు ఎంత కావాలో అంత. దాంట్లో వచ్చేసి నేను తాలింపు గింజలు వేసేసుకున్నాను, అలాగే కరివేపాకు. అవి అన్నీ కూడా వేగిన తర్వాత ఈ ఆనియన్, మిర్చి అనేది నేను వేసేసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా అంటే మరీ నల్లగా అయ్యేటట్లు కాదు, కానీ ఒక విధంగా నార్మల్గా మనం కలిపెట్టేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ బ్లాక్ కలర్లో వస్తే మనకి చేదు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మరీ అంత ఏం కాదు. మామూలుగా దీంట్లో అయితే కొంచెం ఆనియన్ తింటే బాగుంటుంది. సో అంత మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి కొంచెం సేపు అయిన తర్వాత అనమాట, ఒక 5 మినిట్స్ అట్లా అయిన తర్వాత. సో చూసారు కదా కొంచెం మెత్తబడిపోయాయి. స్టార్టింగ్లో అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మెత్తబడిపోయాయి అనమాట. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి ఒక 10 మినిట్స్ అట్లాగా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట. సో చూపించడానికి మీకు పైకి తీస్తుంటే రాలేదు చాలా వరకు. చూసారా సైడ్ అంతా కూడా కొంచెం బ్లాక్గా వచ్చి మధ్యలో అంతా కూడా వైట్ ఉందన్నమాట. సో ఇంకా మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నా, అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నా. దీంట్లోనే ఒకసారి అట్లా కలిపెట్టేసేసుకున్నాను. మొత్తం కూడా పసుపు, ఉప్పు అన్నీ కూడా మంచిగా ఆనియన్కి పట్టే విధంగా నేనైతే ఇట్లా కలిపెట్టేసుకుని దీంట్లో వచ్చేసి మనం ఇందాక పెట్టుకున్నాం కదా మరమరాలు, అవి కూడా దీంట్లో కలిపేసుకోవాలన్నమాట మొత్తం కూడా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కింద నుంచి మంచిగా కలిపేసేయాలి. మొత్తం ఆ పసుపు, ఉప్పు, ఆనియన్, ఈ మసాలాలు అంతా కూడా మంచిగా ఈ మరమరాల్లోకి పట్టేయాలన్నమాట. ఆ విధంగా మనమైతే దీన్ని కలిపేసేసుకున్నాం. చూసారా మొత్తం అట్లా వచ్చేసింది అనమాట. కొంచెం ఎల్లోగా ఉంది, కాకపోతే లైటింగ్కి మీకు అర్థం కావట్లేదు, వైట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, బట్ ఎల్లోగానే ఉంది. నేనైతే కొంచెం తీసుకొని సాల్ట్ చూస్తున్నాను, కొంచెం తగ్గిందనమాట, మళ్ళీ కలిపేసుకున్నాను. నేనైతే లైట్గానే సాల్ట్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే తినలేం, తక్కువ అనుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ అయితే సరిపోయింది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది వచ్చేసి. మామూలుగా అయితే మా అత్తయ్య జీలకర్ర పొడి, పప్పులు ఉంటాయి కదా శనగపప్పు, అవి అలా వేసేసి అప్పటికప్పుడు ఇట్లా మిక్స్ చేస్తారనమాట. నేను వచ్చేసి ఈ పప్పుల పొడి అనమాట, మనం కారం తింటాం కదా పప్పుల పొడి కారం. సో అది వచ్చేసి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. మామూలుగా ఇడ్లీలోకి, దోశలోకి అలా తినచ్చు అని చెప్పేసి నేను వచ్చేసి దీంట్లోకి ఉపయోగించుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా వాడుకునేటప్పుడు. అండ్ అది వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ చెక్క వచ్చేసి మనం దీంట్లో పిండేసుకోవాలన్నమాట. సో మనకి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి హాఫ్, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉండే నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నేను కొంచెంగా కట్ చేసుకొని పిండేసుకున్నాను అనమాట. అది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో కొత్తిమీర అంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపెట్టేసేసుకున్నాను అనమాట. మొత్తం కొత్తిమీర చాలా మంచిగా వస్తుంది కదా, స్మెల్, టేస్ట్ అంతా కూడా మంచిగానే వస్తుంది అనమాట. సో ఇక్కడ కొత్తిమీరలు నాకు వేరే రకమైన స్మెల్ వస్తుంది అనమాట. సో మన కొత్తిమీర లాగా అనిపించలేదు నిజంగా. సో దీన్ని వచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మంచిగా. సో వచ్చేసి కొంచెం వేసుకున్నాను అనమాట ఈ పోహా వచ్చేసి. సో దీని మీద వచ్చేసి నేను మామూలుగా దీన్ని ఆనియన్స్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుందంట, బట్ నేను ఆనియన్స్తో తినను, ఉత్తదే తింటాను అనమాట. సో ఇది వచ్చేసి బావ కోసం, సో అందుకని చెప్పేసి ఆనియన్ వేసాను పైన. ఇంకా తీసుకుపోయి బావకి ఇచ్చేద్దాం, ఏం చెప్తారో చూద్దాం. Let me taste first. ఉప్పు సరిపోయిందా? కొంచెం కారం ఉంది, ఉప్పు లేదు. How's it? థ్యాంక్ యూ మమ్మా. You wanna eat?
మా గున్నుకి అలాగే బాగా అయితే ఇదైతే బాగా నచ్చినంట. కొంచెం సాల్ట్ తగ్గింది అని చెప్పేసి అన్నారు, జెన్యున్ రివ్యూ అనమాట. సో కొంచెం సాల్ట్ తగ్గింది అన్నారు, దాని తర్వాత నేను యాడ్ చేసేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.